ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా గణపతి శ్లోకం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయి సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి కూడా నమస్కారం. అలాగే ప్రతి వారము కూడాను మరి కొత్తదనంతో రెమెడీస్ మరి చేసుకుంటూ ప్రతి ఒక్క 12 రాసుల వారికి కూడాను మరి మన కాల పరిణామం ప్రకారం మా గురువర్యులు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మీ కేరళ ధనుష్ నంబూద్రిగా మరి వివిధ పడిపూజా కార్యక్రమాల్లో ముందుండి అలాగే వివిధ పుణ్యక్షేత్ర దర్శన చేస్తూ వివిధ అమ్మవారి దేవీ దేవతల ఆరాధనలో ఉంటూ వారాహిమాత ఆరాధన చేస్తూ అలాగే వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ అలానే మరి ప్రతి వారము కూడా కొత్త దండంతో కొత్త రెమెడీస్తో మరి మీ ముందుకు వస్తున్నాను. అలాగే ఈ వారం కూడా మరి ఒక కొత్త రెమెడీస్తో కానీ ఈ యొక్క 12 రాసుల వరకు కూడాను ఎలాగ ఉందో అని ముందుగా తెలుసుకుందాం. అలాగే మరి తదుపరి రాశి వృషభ రాశి. మొదటిగా మేషరాశి. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరొకటి. గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే కళ్యాణానికి సంబంధించి ఇంట్లో వివాహం అయ్యి కూడా విడాకుల దాకా చాలామంది ఎవరైతే ఇబ్బంది పడి నెల రోజుల్లో డివోర్స్ తీసుకున్నారో అలాంటిది కొంతమంది ముందుకు వెళ్ళటానికి ఏదైతే మనం చేస్తున్నామో కలవటానికి పెద్దలు ఇరు సమక్షాల్లో ఏదైతే మనం ముందుకు వాళ్ళు కలపాలి, ఒక దంపతులిద్దరినీ కలపాలి అని ఒక ఉన్నటువంటి ఈ యొక్క పర్యవేక్షణలో మరి ప్రతి ఒక్కరూ కూడాను ఆలోచించి సమయానుసారము నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాదు అలాంటిదైతే తగాదాలు లేకుండా చక్కగా ప్రశాంతమైనటువంటి మనసుతో ఏకాగ్రత ఆలోచనలతో ఆ యొక్క దాంపత్య జీవితాన్ని కలపడానికి ప్రయత్నం చేయండి. ఈ వారం అంతా కూడా అలాంటిది ఏదైతే ఉందో అలాంటి సజావుగా సాగుతుంది. అంతేకాదు ఈ యొక్క వారము అంతా కూడాను ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తూనే వివిధ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూనే దైవ దర్శనాలు చేస్తూ మరి నూతనంగా ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ వ్యాపారాన్ని నిమిత్తం ముందుకు వెళ్ళాలి, ఏదైతే ఆర్థికంగా మేము ఇంకా మెరుగుపడాలి, మరింత ఎదుగుదల అవ్వాలి అనే ఆలోచన ఏదైతే ఉందో అలాంటి ఆలోచనకి చాలా అంటే చాలా ముందుకు వెళ్ళే ఒక శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో బంగారు రూపాయన వస్తువు రూపాయన కొనడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఉద్యోగరీత్యా ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్థానంలో వెళ్ళటానికి కానివ్వండి, ప్రయత్నాలు చేస్తున్నవారే కానివ్వండి, ఇప్పుడు సుస్థిర స్థానంలో ఉన్నవారే కానివ్వండి, ఈ వారం అంతా కూడాను వాళ్ళకి ఏదైతే అనుకుంటున్నారో ముందుకు వెళ్ళడానికి చాలా అంటే చాలా ఆస్కారం ఉంది. అంతేకాదు ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది, బంధుమిత్రుల నుంచి కూడా చక్కగా ఆనందమైనటువంటి జీవితాన్ని పంచుకుంటారు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను శివపంచాక్షరి సూత్రాన్ని పఠించిన ఆ స్వామిని మనస్ఫూర్తిగా అభ్యంగన స్థానాలతో అలంకారం చేసిన ఖచ్చితమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. మరి తదుపరి రాశి వృషభ రాశి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 5. చాలా సందర్భాల్లో నేను చెప్తా వచ్చాను, కోర్టు పరంగా ఏదైతే కొన్ని చికాకులు ఉన్నాయో ప్రతి వారం కూడాను కొన్ని సందర్భానుసారం మనం చెప్పుకుంటూనే వచ్చాము. అలాంటి విభేదాలకు సంబంధించింది హీరింగ్ అంటే ఒక ముందుగా కొలుక్కు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఈ వారం ఈ రాశి వారికి చాలా అంటే చాలా అమోఘంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ బాధ నుంచి విముక్తి అవుతున్నట్టు చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడాను మీరు మనస్సుతో ఏకాగ్రతగా మీరు తప్పు చేయనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, తప్పు చేసి వాళ్ళు చలామణి అవుతున్నవారు ఎవరైతే ఉన్నారో, ఇలాగ చేయకుండా నిందలో
జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారో వారందరూ కూడాను మంచి బయటకు వచ్చి మంచి ఉపశమనం కలిగిద్ది. అంతేకాదు తప్పు చేసిన వారికి కాలం ఎప్పుడు సమాధానం చెప్పకుండా మారదు ఖచ్చితంగా. అంటే ఆ కాలం ఇచ్చే సమాధానమైన దెబ్బ ఖచ్చితంగా తగులుతుంది. ఎందుచేత అంటే మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి అది దృష్టిరీత్యా మరి ముందుకు వెళితే గనక ఇకపై తప్పు చేయాలన్న ఆలోచన కూడా రాదు. ఇక రాశి వారు ఎవరైతే ఉన్నారో వృత్తిరీత్యా చేరేటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అలాంటి ఆలోచనలు చేస్తారు. గృహప్రవేశానికి సంబంధించినటువంటివి బ్రహ్మ ముహూర్తాల్లో శ్రీకారం చుడతారు. వివాహాది శుభ కార్యక్రమాల గురించి అయితే శ్రావణ మాసంలో చక్కటి బ్రహ్మ ముహూర్తాలు ఉంటాయి. కాబట్టి వేద పండితుల చేత పెట్టినటువంటి ముహూర్తం ఎంతో 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 పరమ పవిత్రం. కాబట్టి వేద పండితుల దగ్గరికే వెళ్ళండి, వెళ్ళి బ్రహ్మ ముహూర్తాల్లో ముహూర్తం పెట్టించండి. ఎక్కడైనా సరే మీ యొక్క దాంపత్య జీవితంలో ఆటంకం అనేది రాదు. అక్షర సత్యం. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనం చేస్తారు, బంధుమిత్రులు మంచి కలయికుంది, ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు, సన్నిహిత వర్గాలు మంచి కలయికుంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఏ కార్యక్రమం చేసినా, ఏ యాత్రకి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా చక్కగా అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించి ఒక నిమ్మపండు జేబులో పెట్టుకొని మరీ ముందుకెళ్ళండి. ఎక్కడైనా మీకు విజయం సిద్ధిస్తుంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆంజనేయ స్వామికి సింధూరంతో గనక చక్కగా జై శ్రీరామ్ అనే ఒక మూలమంత్రాన్ని జపించి చక్కగా ఆ స్వామి దగ్గర చక్కగా మీరు ఆ సింధూరంతో గనక అభిషేకించిన, తమలపాకులతో అలంకారం చేసిన, అప్పాలతో నైవేద్యం పెట్టిన మీరు నమ్మరు, ఇది అక్షర సత్యం. ఆ స్వామి సాక్షాత్కారం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా లభిస్తుంది. ప్రతి ఒక్కరికి ఇది 100కి 100 ఇది అక్షర సత్యం. ప్రతి ఒక్కరు కనుక పాటిస్తే కనుక మీ యొక్క జీవితమే మలుపు తిరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. తదుపరి రాశి మిథున రాశి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. నేను చాలా సందర్భానుసారము మీకు చెప్పిన ప్రతి ఒక్కటి కూడాను తూచా తప్పకుండా వృత్తిరీత్యా ఎవరైతే మరి ముందుకు వెళ్తున్నారో, చక్కటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాబోయే రోజుల్లో చక్కటి శుభ ఫలితాల యొక్క మంచి మాటలు వింటారు. అంతేకాదు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి మిథున రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి, వివిధ కంపెనీల్లో ఉన్న ఐటీ రంగంలో కానివ్వండి, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంచి స్థానానికి వెళ్ళటానికి చాలా అంటే చాలా ఆస్కారం ఉంది. అంతేకాదు ఉద్యోగరీత్యా చాలా యువకులు ఉత్సాహంగా చక్కగా కష్టపడి చక్కగా చదువుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారే కానివ్వండి, మెడికల్కి సంబంధించినవి కానీ అలా ఏదైనా సరే మంచి సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను మీరు చేసేది మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా ఏదైనా వృత్తిరీత్యా వెళ్తున్నారంటే చక్కగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. ఎక్కడైనా విజయం మీకే సిద్ధిస్తుంది. అంతేకాదు ఒక రాశివారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు నిమ్మపండుని క్యారీ చేయండి, ఖచ్చితంగా క్యారీ చేయండి. అంతేకాదు ఒక రాశివారు ఎవరుతున్నారు సన్నిహితుల నుంచి మంచి కలయిక ఉంది, బంధుమిత్రుల నుంచి అద్భుతమైనటువంటి ఆలోచనలతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు. ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధనలో ఉంటే కనుక అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో బుధవారం కనుక అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళినా ఆ స్వామికి తులసి దళాలతో మాల వేసిన చక్కటి అటుకులు కానీ మరమరాలు కానీ చక్కగా నైవేద్యం కనుక సమర్పించినట్లయితే ఏదైతే మీకు సంకల్ప బలం ఉందో 100కి 100 అక్షర సత్యం. మీ మనసులో ఉన్న కోరిక అలా నెరవేరిపోతుంది, మీకు తెలియకుండానే నెరవేరుతుంది. ఇది 100కి 100 అక్షర సత్యం. కాబట్టి మీరు నమ్మి తీరాల్సిందే. ఆ భగవంతుని నమ్మితే మీరు ఆ ముందుకు మార్గం వెళ్తారు. అంతేకాదు ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో దాంపత్య జీవితంలో చిన్న చిన్న కలహాలు ఉన్నప్పటికీ కూడాను కొట్టడాలు అలాంటివి చేయడం చాలా సరికాదు. అదే దృష్టిలో పెట్టుకోండి. ఈ యొక్క పెద్దల సమక్షంలో మీ యొక్క బంధుమిత్రుల సమక్షంలో
విషయంలో చక్కగా సానుకూలంగా స్పందించడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క రాజకీయంగా కానివ్వండి, అభివృద్ధి చాలా అంటే చాలా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు, బంగారు రూపేణా కూడా కొనుగోలు చేయటానికి ఆస్కారం చాలా ఉంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధనలో ముందుకెళ్తే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. చాలా సందర్భానుసారం నేను చెప్తా వచ్చాను. ఏదైతే రెమెడీస్ని మరి మారుస్తూ మరి ముందుకెళ్తున్నామో అలాగే అభివృద్ధి అవ్వడానికి కూడా మనం ఏదైతే ముందుకు వెళుతూ దాన్ని మెరుగుపరుచుకోవడానికి చేస్తున్నామో ఇది 100కి 100 పాళ్ళు మనం చేసే ప్రతి ప్రయత్నం కూడాను విజయం సిద్ధించినట్లే. ఎక్కడైనా సరే మనకి ఆటంకం అనేది ఎదురవ్వదు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను దేవీ దేవతల ఆరాధనలో కనుక మీరు ముందుకు వెళ్ళినా, ఏదైనా సరే కొనుగోలు చేయాలి, ఏదైనా సరే బంగారం కొనాలి, ఏదైతే మనం ప్రతినిత్యము కూడాను మనం ఏకాగ్రతగా మనం భావించి మరి ముందుకు వెళ్తే కనుక అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతిసారి కూడా నేను చెప్తాను వచ్చాను, వెహికల్ కొనాలి, ఒక ఆర్డినరీ నెంబర్స్ అంటే సింగిల్ డిజిట్ నెంబర్తో ఉన్నటువంటి ఏదైనా చూడండి, 1, 2 కానీ 3 కానీ 4, 5, 6 అలాంటి నెంబర్స్ని మీ యొక్క వ్యక్తిగతంగా చక్కగా తీసుకుంటే కనుక చాలా అంటే చాలా మెరుగుపడేటువంటి అవకాశం అయితే ఉంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను ఏదైనా సరికొత్త వృత్తిరీత్యా చేయటానికి సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటారు. అంతేకాదు ప్రతిసారి కూడాను మీరు నమ్మేటువంటి దేవీ దేవతల ఆరాధనలో కనుక మీరు ముందుకు వెళ్ళిన ప్రతినిత్యము కూడా శివ పంచాక్షరి సూత్రాలను పఠించిన, పంచామృత అభిషేకాలతో శివయ్యకి అభిషేకించిన అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ప్రతినిత్యము కూడాను మనస్సుతో ఏకాగ్రత దృష్టితో మరి ముందుకు వెళ్ళండి. తదుపరి రాశి సింహరాశి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. మరి చాలా సందర్భాల్లో నేను చెప్తా వచ్చాను ఏంటంటే, ఏదైనా సరే డబ్బు ఇస్తున్నారు, డబ్బులు ఇచ్చి మళ్ళీ మనకి వెనక్కి రావట్లేదు. మీరు ఇవ్వడం ఎందుకు దాన్ని ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అవతల వ్యక్తి ఎంత పెద్దవారైనా కానివ్వండి, ఎలాంటి స్థితిలో కానీ ఉన్నవారైనా దానివల్ల ఏంటంటే బంధువుల్ని కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఒకవేళ ఇచ్చినా దానికి సంబంధించింది మీ బాగా పర్సనల్ అనుకోండి, ఇవాళ ఇస్తే రేపు ఇచ్చేలాగా అనే విధానంగా ఉంటే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే దీనివల్ల మీకు బంధుమిత్రుల నుంచి కూడా చాలా అంటే చాలా విభేదాలు ఏర్పడుతున్నాయి, సన్నిహితుల నుంచి కూడా విభేదాలు ఏర్పడుతున్నాయి. దానివల్ల మంచి కలయిక అంతా వ్యర్థమవుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఇవ్వగలడా లేదా అని ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు తెలుసుకొని మరి ముందుకెళ్ళండి. అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను సరికొత్త ఆలోచనలతో నూతన కార్యక్రమాలు చేయడానికి చక్కగా శ్రీకారం చుడతారు. చేసే ప్రతి పని కూడాను ప్రతినిత్యము కూడాను మనసులో ఏకాగ్రత దృష్టితోనే మరి ముందుకెళ్ళండి. అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దేవీ దేవతల ఆరాధన గురువారం గనక సాయినాథ దేవాలయానికి వెళ్ళిన చక్కటి బెల్లం బూంది తీసుకెళ్ళి స్వామివారికి సాయినాథుడికి చక్కగా ఇచ్చారనుకోండి, ఆ స్వామి సాక్షాత్కారమే కానీ అనుగ్రహమే కానివ్వండి ఎప్పుడు కూడాను ఆ స్వామి ఓం సాయి శ్రీ సాయి అని చక్కగా మీరు నా మనసులో పెట్టుకుని వెళ్ళండి. ఏదో కావాలి ఏదో కోరికతో కాదు, అది మీకు దైవ బలంతో వెళ్ళండి. ఏదో సాధించాలి అని మీకు తాపత్రయం మీ మనసు వరకే అంకితం చేయండి. అంటే బయటి ప్రపంచానికి ఎప్పుడు కూడా చెప్పకండి. అది మీ వ్యక్తిగతమైనా సరే ఏదైనా సరే. అంతేకాదు యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వృత్తిరీత్యా వివిధ కార్యక్రమాల కోసం చక్కటి ఏదన్నా ఎదుగుదల అవ్వటం కోసం నూతనంగా వాహనాలకు సంబంధించినటువంటి
పనిముట్లే కానీ కొనడానికి చాలా ఆస్కారం ఉంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధనలో ముందుకెళ్ళిన తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం మరీ తీసుకొని ముందుకు వెళ్తే ఎక్కడైనా సరే విజయం మీకు సిద్ధిస్తుంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారే కానీ రాజకీయంగా కానివ్వండి, చదువుకుంటున్నవారే కానివ్వండి, వివిధ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నవారు కానివ్వండి, ఎక్కడా కూడా ఆటంకం అనేది ఎదురవ్వకుండా చక్కగా ముందుకు వెళ్ళిపోతారు. అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి కన్య రాశి. తదుపరి రాశి కన్య రాశి. కన్య రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. చాలా సందర్భాల్లో నేను ప్రతి రెమెడీస్ని మరి మారుతూ వెళ్తున్నాం. యొక్క సంతానం గురించి కానీ, వివాహాన్ని గురించి కానివ్వండి, ఉద్యోగరీత్యా కానివ్వండి, కష్టపడుతున్న వారే కానివ్వండి, కొన్ని సంవత్సరాల తరబడి చదువుతున్న వారే కానివ్వండి, కొన్ని సంవత్సరాల కళ్యాణమయ్యి సంతానం లెక్క కానివ్వండి, అలాగే కొన్ని సంవత్సరాల నుంచి కళ్యాణం కోసం ఎదురు చూస్తున్నవారే కానివ్వండి, నేను చెప్తా వచ్చాను. ఈ రాశిలో చాలామంది మన దేవాలయానికి వచ్చినప్పుడు చెప్తా వచ్చారు. అమ్మ నేను చాలామందికి మన ఛానల్లో రెమెడీస్ చెప్పాను, చక్కగా సంతానం గురించి అది చాలామందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. మీరు అది నమ్మి చక్కగా అది గనక చేస్తే గనక ఎక్కడైనా సరే మీకు ఎలాంటి అపాయం జరగకుండా మరీ ముందుకు వెళతారు. ఒక నియమం ప్రకారం, ఒక నిష్ఠతో ప్రకారం చేసుకుంటూ ఆ రెమెడీని వెళ్తే కనుక ఎక్కడైనా మీకు విజయం మీకు సిద్ధిస్తుంది. ఈ చదువైనా సరే, సంతానమైన, కళ్యాణమైన మీకు ఆటంకం అనేది ఎదురవ్వదు. 100కి 100 ఇది అక్షర సత్యం. మీరు కనుక ఆ రెమెడీని పాటించి మరీ ముందుకెళ్ళండి. ఇన్ని వారాలను చేయండి, ఒక నియమం పెట్టుకొని చేయండి, ఎక్కడనేది మీకు ఆటంకం ఎదురవుతుంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు దూర ప్రయాణాలు చేస్తారు, సన్నిహిత వర్గాల నుంచి. అంతకాలేక బాగోలేదు కాబట్టి అప్రమత్తం వహించడం చాలా అవసరం. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దైవ దర్శనాలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, ఆధ్యాత్మిక ఆనందాన్ని అయితే పాల్పంచుకోవడం. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వృత్తిరీత్యా కష్టపడడానికి ఈ వారం అంతా కూడా చాలా సానుకూలంగా ఉంది. శనివారం గోవిందనామాలతో ఆ దేవాలయానికి వెళ్ళిన స్వామిని మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారాలతో కనుక అర్చించిన, స్వామి మనస్ఫూర్తిగా వేడుకున్న ఆ స్వామి సాక్షాత్కారం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఇది అక్షర సత్యం, ఇది తాళపత్ర శాసనం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరి కూడాను దైవ బలం సంకల్పం గొప్పదైతే ఎక్కడైనా మీకు విజయం మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ప్రతినిత్యము కూడాను ఏదైనా సరే సంకల్పం మనసులో అనుకొని ఒక నిమ్మకాయని క్యారీ చేస్తే కనుక ఎక్కడైనా సరే మీకు ఆటంకం అనేది ఎదురవ్వదు. ఇది 100కి 100 ఇది నిజం. అంతేకాదు ఇక రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి నిత్యము కూడాను మనం ఏదైనా 10 మందికి సహాయం చేయటానికి కానివ్వండి, లేని వారికి అన్నం పెట్టడానికి కానివ్వండి, ఇలాంటి చేస్తున్న వారందరికీ కూడా ఈ పుణ్య ఫలమే కానీ, ఆ కోట్ల ఫలమే కానీ మనకి లభిస్తుంది. ఇది 100కి 100 అక్షర సత్యం. తదుపరి రాశి తులారాశి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. తులారాశి వారి అదృష్ట సంఖ్య మరి 5. ప్రతినిత్యము కూడాను మనం కొన్ని వ్యక్తిగత కారణాలుగా చాలామంది వెళ్తున్నారు. ఈ రాశిలో ఉన్నవారు మన దేవాలయంకి వచ్చి చెప్తా వచ్చారు, స్వామి ఇన్ని సమస్యలైనా సరే ఆరోగ్యంలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, మాకు ఏదైనా సరే ఉపశమనం కలిగేటువంటి మార్గం చూపించమని చెప్తా ఉన్నారు. ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి, ఆరోగ్యం గురించి కానివ్వండి, మీ మనశ్శాంతిగా ఉండాలని కానివ్వండి, ఏదైనా సరే సంకల్పం నెరవేరాలని నేను చెప్తా వచ్చాను. దేవాలయంకి వచ్చినప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సూర్యనారాయణమూర్తి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామికి అభిషేకించినటువంటి జలము తీర్థముతో చక్కగా 3 మార్లు చక్కగా తీసుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు మీరు. ఆ స్వామి అనుగ్రహం కూడా అంతే లభిస్తుంది. ఆదివారం రోజున సూర్య దేవాలయానికి వెళ్ళి
ఒక 9 ప్రదక్షిణాలు చేసి ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క తీర్థాన్ని తీసుకొని చక్కగా మీరు ముందుకు వెళితే కనుక మీలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మీకు దరి చేరవు. ఇది 100కి 100 పాళ్ళు ఇది నిజం. ఎందుకంటే ఆ భగవంతుడు కలియుగ దేవుడే సూర్యనారాయణ మూర్తి. ఆ స్వామి వెలిగిస్తేనే ఈ యొక్క ప్రకాశవంతమైనటువంటి వాతావరణంలో మనం వెళ్ళగలుగుతుంటే చూడండి, అంతటి దేవాది దేవుడి యొక్క తీర్థాన్ని మనం తీసుకుంటే కనుక ఎలాంటి అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారో మీకే వదిలేస్తున్నాను. మీరు చూడండి, నమ్మితే మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా వెళ్ళండి. ఏదో కావాలి ఏదో ఆశించి వెళ్తే కనుక అది వ్యర్థమే అవుతుంది. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు, సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది, ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు, బంధుమిత్రుల నుంచి కూడా చక్కగా వివాహానికి సంబంధించినటువంటి మాటలు అయితే జరుగుతూ ఉంటాయి. నూతన గృహప్రవేశానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవి పనులు పూర్తి చేసుకుంటారు. కోర్టుకు సంబంధించిన చిరాస్తిగా ఏదైతే ఉందో ఈ వారం అంతా కూడా హీరింగ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా శుక్రవారం అమ్మవారికి పసుపు కుంకుమతో కనుక ఈ వారమంతా కూడాను చక్కగా ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ వారాహి నవరాత్రుల్లో కనుక అమ్మవారి ఒడిలో చీర, జాకెట్టు, పసుపు కొమ్ము, ఎండు ఖర్జూరం, ఒక్క, తమలపాకులు, విడిపువులు, గంధం, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా అమ్మవారికి జాకెట్ ముక్క గాజులతో సహా అమ్మవారి ఒడిలో గనక పెడితే గనక మీరు ఈ యొక్క మాసంలో చూడండి ఎంతటి ఫలం తీసుకుంటారో అంత అద్భుతమైనటువంటి ఫలితం మీకు దక్కుతుంది. అమ్మవారి ఒడిలో ఇలా పెడితే వారాహి మాతకు కానీ మన పొలిమేర గ్రామ దేవతకు కానీ ఆ తల్లి ఒడిలో గనక మీరు చేసేటువంటి ఒడి బియ్యంలాగా ఒళ్ళో పెడితే గనక ఆ తల్లి కరుణా కటాక్షాలు మీరు దక్కి తీరుతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ తల్లి సాక్షాత్కారం లభిస్తుంది. ఇది అక్షర సత్యం. అమ్మ భవానీ, అమ్మ దుర్గా అని మనస్సులో ఏకాగ్రతగా నమ్మండి. ఆ అమ్మ ముందు నుంచి 2 చేతులు జోడించి అడగండి. ఈ వారం అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా సాగిపోద్ది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేసేటప్పుడు నిమ్మపడం చక్కగా క్యారీ చేయండి. అంతేకాదు ఈ వ్యక్తిగత జీవితానుసారం మీరు చేసే ప్రతి పని కూడా 10 మందికి ఉపయోగపడేలాగా మీకు కలిగితే లేని వారికి చక్కటి అన్నం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ వారం అంతా కూడా ఏదైతే అనుకున్నారో పట్టిందల్లా బంగారం అవ్వాల్సిందే. తదుపరి రాశి వృశ్చిక రాశి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1. మరి చాలా సందర్భానుసారం నేను చెప్తా వచ్చాను. యొక్క డాక్టర్గా పనిచేస్తున్న వారే కానివ్వండి, ఆ కోర్సు చదువుతున్న వారే కానివ్వండి, ఈ వారం ఎవరైతే ఉన్నారో మంచి మెరిట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఒక ప్రిపరేషన్, ఇప్పుడు ఎగ్జామ్ గురించి కాదండి, ప్రిపరేషన్ అంటే మన మైండ్ సెట్లో టెస్ట్ సిరీస్గా రాస్తూ ఉంటారు. అవన్నీ కూడాను చాలా ఒక అవకాశం ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్కూల్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మంచి మీ మాట చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తారు. ప్రతి ఒక్కరు కూడాను చదువుకునేవారే కానివ్వండి, చేసే ప్రతి పని కూడా కానివ్వండి, మనకి 10 మందికి ఉపయోగపడి చేస్తే కనుక చక్కటి ఫలితాలు తీసుకుంటారు. యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధనలో కనుక ముందుకు వెళితే ఏదైనా సరే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. రాజకీయంగా ప్రజల్లో మంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగ స్థాయిలో ఉన్నవారు కానివ్వండి, గవర్నమెంట్ నుంచి ప్రశంసా పత్రాలు తీసుకుంటారు. చదువుకున్నటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అంతే వివిధ రంగాల్లో చదువుతున్నవారే కానివ్వండి, ఈ వారం అంతా కూడాను అద్భుతమైనటువంటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారే ప్రతి ఒక్కరూ కూడాను చక్కటి ఫలితాలు ఎదురు చూసి అద్భుతమైనటువంటి జీవితాల్లో అడుగు పెట్టడానికి చాలా ఆస్కారం ఉంది. అంతేకాదు ఈ యొక్క రాశివారు దూర ప్రయాణం చేసేటప్పుడు చక్కగా నిమ్మపడిన ప్రయాణంలో చాలా మేలు చేస్తుంది. అది ఖచ్చితంగా పెట్టుకోండి. ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో వృత్తిరీత్యా ఏదైతే ప్లాన్ చేస్తున్నారో మంచి ఎదుగుదల కానీ, నివాసం కట్టాలి, కొనాలి, చేయాలన్నా, బంగారం కొనాలి, చేయాలన్నా ఈ వారం అంతా కూడా అలాంటి ఆలోచనలతో చాలా ముందుకు వెళ్ళడానికి చాలా ఆస్కారం ఉంది. యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది. బంధుమిత్రుల నుంచి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం పాల్పంచుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. మరి తదుపరి రాశి ధనుసు రాశి.
తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. నేను ఎన్నోసార్లు సందర్భాలను చెప్తా వచ్చాను. ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగం నుంచే కానివ్వండి, ఇదే కంపెనీకి మారాలి, ఇంకో కంపెనీకి మారాలంటే నేను చెప్తాను, సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ప్రతిసారి వారం చెప్తున్నాం. మన దేవాలయానికి వచ్చినప్పుడు కూడా అన్న శాలరీ సరిపోవట్లేదు, ఇంకోటి సరిపోవట్లేదు అంటే మీ యొక్క వెనకాల ఉన్నటువంటి అన్ని పక్కన పెట్టేసుకోండి. మరి ఎందుకంటే మీరు శాలరీ సరిపోవట్లేదు అంటే మీకు ఉన్నటువంటి పనులు అలాంటివి పెట్టుకుంటే ఖర్చులు తగ్గించుకుంటే డబ్బులు మీకు మిగులుతాయి. ఏదో వ్యక్తిగతంగా సొంత ఖర్చులు చేస్తే దానివల్ల డబ్బులు మిగలట్లేదు అని అంటే అది కరెక్ట్ కదా కదండి. అది దృష్టిలో పెట్టుకొని మీరు చేసేటువంటి 10 తల్లిదండ్రులకు ఇచ్చారనుకోండి, కుటుంబ సంరక్షణకే తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు చూసుకుంటారు. మీకు తగినంత తీసుకొని వారికి ఇస్తే ఇంకా చక్కగా ఏదన్నా కొనడానికి బంగారమే కానివ్వండి, వాహనం కొనడానికి 2 వీలరే కానివ్వండి, చక్కగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఖర్చు తగ్గించుకుంటే ఎంతో మేలు మనకి. ఎంత తెలిసి మీకు 100 రూపాయల్లో 50 రూపాయలు ఉంటే అది మనం మిగిలిందని అనుకుంటాం. ఆ 50 కూడా మనం ఏదో వృధాగా ఖర్చు చేయకుండా ఉంటే చక్కగా మన జేబులో ఆ 100 రూపాయలు ఉంటాయి. కాబట్టి అది మనం వ్యక్తిగతంగా ఎప్పుడు తెలియకూడదు. ఉపయోగం ఉంటేనే వస్తువు కొంటాం. అనవసరమైన వస్తువులకి ముందు చూపి వెళ్ళకండి. అంతేకాదు యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు, సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది, బంధుమిత్రుల నుంచి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం పాల్పంచుకుంటారు. దైవ దర్శనాల్లో చక్కటి అనుభవాన్ని మీకు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో అలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడి నామస్మరణలో కనుక ముందుకెళ్తే ఆ యొక్క భగవంతుడి సాక్షాత్కారం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడా నేను చెప్తా వచ్చాను, దేవీ దేవతల అనుగ్రహంతో మరి ముందు ఆదివారం కనుక మన పొలిమేర గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతకి సద్ది నైవేద్యాన్ని కనుక మీరు సమర్పించిన ఆ తల్లి చక్క కరుణా కటాక్షాలు మీ అందు ఉంటాయి, మీ కుటుంబంపై ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆదివారం రోజున చేయవలసినటువంటి నైవేద్యం చక్క రాత్రి వండినటువంటి సద్ది నైవేద్యాన్ని అమ్మవారికి చక్క ఇస్తరలో కనుక మీరు వండినటువంటి పళ్ళు పలహారాలతో ఆ అమ్మవారికి ఇస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో డబ్బు రీత్యా బాధపడుతున్న వారే కానివ్వండి, బయట రాలేదు అనే ఒక ఆలోచనతో ఉన్నారో ఈ వారం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కోర్టు పరంగా ఈ వారం హీరింగ్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో అది కొట్టివేసే అవకాశం కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడాను దేవతల ఆరాధనలో ముందుకు వెళ్తే కనుక ఏదైతే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందో ఖచ్చితంగా నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ భగవంతు సాక్షాత్కారం కూడా మీకు లభిస్తుంది. తదుపరి రాశి మకర రాశి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. దినదినాభివృద్ధి చెంది ప్రతి ఒక్కరికి కూడాను మన దేవాలయానికి వచ్చినప్పుడు వచ్చాను, స్వామి ఇలాగ మేము బిజినెస్ పెట్టి లాస్ అయిపోయాము, ఇలాగ అనుకోకుండా దిగాము, పార్ట్నర్షిప్లో ఉండి మేము చాలా ఇబ్బందులు అయ్యాము, అది మాకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి అన్నారు. నేను చెప్పింది ఒకటే, ఆ శ్రీనివాసుడికి గనక శనివారం గనక ముడుపు కట్టి ఆ ముడుపు కట్టినటువంటి ఆ చక్కటి పసుపు కలర్ క్లాత్లో గనక ముడుపు కట్టి చక్కగా ఎండి ఖర్జూరం ఒక్క పసుపు కొమ్ము తమలపాకులతో స్వామికి చక్కగా మీరు గనక ఏడుకొండల ఇంకన్న బాబుకి కనుక ముడిపిస్తే కనుక ఎక్కడైనా సరే మీకు విజయం సిద్ధిస్తుంది. అలాంటి ఆటంకాలు కూడా ఎక్కడ కూడా మీకు ఎదురవ్వదు. అంతేకాదు ఇక రాశి వారు ఎవరైతే ఉన్నారో వృత్తి రీత్యా ఏదైనా బిజినెస్ చేయాలి అంటే నూతనంగా శ్రావణ మాసంలో మీరు ప్రయత్నం చేయండి. దూర ప్రయాణాలు చేస్తారు, సన్నిహిత వర్గాల నుంచి అంత కలయిక బాగోలేదు, బంధుమిత్రుల నుంచి కూడాను మీరు చేసే ప్రతి మాట ఆలోచించుకొని మాట్లాడండి. డబ్బు రీత్యా కూడాను మీరు వ్యక్తిగతంగా ఎవరికి కూడాను మనస్ఫూర్తిగా మీకు సొంత వాళ్ళు అయితేనే ఇవ్వండి, అంత బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రావడానికి చాలా అవకాశాలు తక్కువ. కాబట్టి అది ఆలోచించి అప్రమత్తంగా ఉండి. అంతేకాదు యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వృత్తిరీత్యా కష్టపడే వాళ్ళకి దేవీ దేవతల ఆరాధనలో చక్కగా ముందుకెళ్తే శనివారము నవగ్రహాలకి 9 నవగ్రహాలకి శనీశ్వరుడికి తైలాభిషేకంగా నువ్వుల నూనెతో చేయించుకుంటే కనుక ఈ వారం అంతా కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది అక్షర సత్యం నెరవేరుతుంది. 100కి 100 రూపాయలు ఇది అక్షర సత్యం. తదుపరి రాశి కుంభరాశి.
తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. నేను కొన్ని సందర్భాల్లో చెప్తా వచ్చాను, రెమెడీస్ని పాటించండి, ప్రతిదీ కూడా మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ప్రతిదీ కూడా సక్సెస్ అవుతారు, ఏది ఎక్కడ ఆటంకం అనేది ఎదురవ్వదని చాలాసార్లు చెప్తా వచ్చాను. మీరు అది కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఫాలో చేయట్లేదు. మీరు ప్రతి ఒక్కరికి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా మీరు ఆ కామెంట్ పెట్టండి, మీకు పలానా ప్రాబ్లం ఉంది, మీకు నన్ను సంప్రదించడానికి చాలామంది నెంబర్ కోసం కానీ నన్ను సంప్రదించడానికి చాలామంది ఒకరికి అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా. నేను ఎక్కడ ఉంటానది మీకు ఇబ్బంది లేదమ్మా, నేను ఏ దేవాలయంలోనే కనబడతాను, కాకపోతే మీ ప్రాబ్లం అనేది మీకు కావాలి కాబట్టి మీరు పర్సనల్గా మీరు దానికి మెసేజ్ చేస్తే నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. చాలామంది తప్పులు చేస్తున్నారు, కొంతమంది ఫాలో అవుతున్నట్టు అవి వేరే రెమెడీస్ని ప్రయత్నం చేయడం వల్ల అది విఫలం అవుతుంది. కాబట్టి సక్సెస్ అయ్యే మార్గాన్ని ఎంచుకోండి. 2 పడవల మీద ఎప్పుడు కూడా కాలు వేస్తే ఆ పడవ మీకే తెలుసు, అది ఒకదాని మీద మీరు వెళ్తే ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. అలాగని నేను మీ వ్యక్తిగత జీవితానుసారము మీరు చేసే ప్రతి పని కూడా 2 పడవల మీద వెళ్ళకూడదు, అది వ్యక్తిగతంగా చూసుకొని మరీ ముందుకెళ్ళండి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. దూర ప్రయాణాలు చేస్తారు, సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది, ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు, బంధుమిత్రుల నుంచి కూడాను చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పాల్పంచుకుంటారు, సన్నిహితుల నుంచి అంత కలయిక బాగోలేదు, కొంత అప్రమత్తం అనేది అవసరం. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వృత్తిరీత్యా వాహనం రీత్యా కొనడానికే కానివ్వండి, ఈ వారం అంతా కూడాను అలాంటి ప్రయత్నాలు అయితే చేస్తారు. నూతన గృహప్రవేశానికి ఎవరైతే శ్రీకారం చుట్టారో ఈ వారం వచ్చే వారం కల్లా చక్కగా కట్టేటువంటి అవకాశాలు అయితే దగ్గరలో ఉన్నాయి, త్వరగా కట్టేస్తారు. అంతేకాదు ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధనలో ముందుకెళ్ళిన ఈ కళ్యాణం గురించే కానివ్వండి, సంతానం గురించే కానీ, ఉద్యోగం గురించి కానీ ఆ యొక్క రెమెడీస్ని కనుక మీరు ఫాలో అవి ఒక నియమం ప్రకారం ముందుకు వెళ్తే కనుక 100% విజయం మీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దేవీ దేవతల ఆరాధనలో ముందుకు వెళ్ళండి. చక్కగా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆ స్వామికి పంచామృత అభిషేకాలతో అభిషేకించండి, గంధ విభూతులతో అలంకారం చేయండి, చక్కటి దీపారాధనతో నిమ్మపండులో నిమ్మరసాన్ని పిండి చక్కగా డొప్పలో కనుక దీపారాధన చేస్తే కనుక ఆ రోజు మీరు యొక్క దేవీ దేవతల అనుగ్రహం, ముక్కోటి దేవతల అనుగ్రహం ఆ రోజు నెరవేరింది అంటే మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ స్వామి నా తిలకం కూడా చక్కగా నుదుటిని ధరించండి, ఎక్కడైనా సరే ఆటంకాలను ఎదురవ్వదు. ఈ యొక్క రాశి వారి ప్రతినిత్యము కూడాను దేవీ దేవతల ఆరాధన ముందుకెళ్ళండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం అతి ముఖ్యమైన ప్రధాన పాత్ర. తదుపరి రాశి మీనరాశి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. నేను చాలా సందర్భాలు చెప్తా వచ్చాను, ఈ యొక్క ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వారు అధికారికంగా మమ్మల్ని అధికారులు గుర్తించట్లేదు, మా యొక్క చేసే సర్వీస్ని గుర్తించట్లేదు అని చాలామంది చెప్తా వచ్చారు. నేను ఒకటేనండి, మీరు అనేది ఏమిటో మీ ఆఫీసర్కి తెలుసు కాబట్టి మీ యొక్క ప్రశంసా పత్రం అనేది ఎప్పుడు రావాలో, ఏ సమయంలో రావాలో, ఎలాంటి సందర్భంలో రావాలో వారికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మంచి అధికారుల నుంచి అయితే మంచి ప్రశంసా పత్రాలు, సర్టిఫికేట్ పరంగా అన్నీ అందుకుంటారు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్లో ఉన్నటువంటి టీచర్సే కానివ్వండి, లాయర్సే కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, వివిధ రంగాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీసే కానివ్వండి, చక్కగా మీరు చేసి ఈ వారమంతా కూడాను అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. లాయర్గా చేస్తున్నారు, లాయర్లో ఉన్నటువంటి వారు కానీ వారికి కూడా ఈ వారం అంతా కూడాను ఎక్కడ ఆటంకం అనేది ఎదురయ్యేటువంటి అవకాశం చాలా అంటే చాలా. ఇది మీరు చూసుకోండి ఒక్కసారి, దృష్టిరీత్యా భగవత్ ఆరాధనలో కనుక ముందుకు వెళితే ఎక్కడైనా సత్ఫలితాలు మీవి. ప్రతి ఒక్కరికి కూడా ఒక దాంపత్య జీవితంలో సంతానం గురించి చెప్తా వచ్చారు. ఇలాగ కొన్ని రెమెడీస్ నేను చెప్తాను, ఫాలో అవ్వండి. ప్రతిసారి కూడాను యొక్క ఈ వాహనం గురించి, బంగారం గురించి మీరు ప్రయత్నం చేస్తున్నారు, విఫలమవుతున్నారు. అది ఒక రెమెడీని రావి చెట్టుకి, వేప చెట్టుకి చక్కగా 9 ప్రదక్షిణాలు చేస్తే గనక
నీళ్లు పోసి శనగలు వేసి నానబెట్టిన శనగలను కనుక ఆ రావి చెట్టు వేప చెట్టు దగ్గర వేస్తే ఎక్కడైనా సరే విజయం మీకు సిద్ధిస్తుంది. అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో బంధుమిత్రుల నుంచి ఆహ్లాదకరమైన వాతావరణం పాల్పంచుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి అంత కలయిక బాగోలేదు. ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు. దేవీ దేవతల ఆరాధనలో ఉంటారు. కళ్యాణాల్లో ప్రోగ్రాంలో పాల్గొంటారు. ఆ దేవతల యొక్క కళ్యాణంలో తిలకించి చక్కగా అక్షంతలు శిరస్సు మీద వేసుకొని మరి వాళ్ళు వస్తే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. అంతేకాదు ఈ యొక్క 12 రాశుల వారికి కూడా కాల పరిణామం ప్రకారం మా గురువర్యులు అయినటువంటి శ్రీజిత్ నంబూదిరి గారి యొక్క ఆశీస్సులతో మీ కేరళ ధనుష్ నంబూదిరిగా వివిధ పడిపూజా కార్యక్రమాల్లో చేస్తూ మరి మీ ముందుకు అలాగే ప్రతి వారం వారి కొత్తదనంతో మరి కొత్త రెమెడీస్తో మరి ముందుకు వస్తున్నాను. అలాగే మరి వచ్చే వారం కూడా మరి కొత్తదనంతో మీ ముందుకు వస్తాను. మీ కేరళ ధనుష్ నంబూదిరి గురుస్వామి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.